వెల్కమ్ టు మామ్స్ కిచెన్. రకరకాల కూరలు పులుసులు చేస్తాం. వంకాయతో 30 రకాలు చేసుకోవచ్చు మనం. అయితే వంకాయతో చేయటానికి పాతకాలపు పులుసు, మామూలుగా పులుసు అనేసరికల్లా మనకు కొంచెం లూజ్గా గరిటెజారుగా పల్చగా అన్నంలో కలుపుకునేందుకు వెసులుబాటుగా ఉండేటట్టు చేసుకుంటాం కదా. ఈ వంకాయ పులుసుని లూజ్గా చేసే పులుసు మా అమ్మ వాళ్ళు జస్ట్ 2 టమాటాలు, ఓ 4 వంకాయలు, కరివేపాకుతోటి పల్చటి పులుసు చేసేవాళ్ళు. అలాగూ చేసుకోవచ్చు. కొంచెం కాసిన ఉల్లిపాయలు వాడి చిక్కటి పులుసు, అంటు పులుసు లాగా అనమాట చేయొచ్చు. వంకాయతోటి ఇవాళ మార్నింగ్ చేస్తే రేపు మార్నింగ్కి కూడా బాగుంటుంది. తడి ఉండదు. పచ్చిమిర్చి వాడము, వెల్లుల్లిపాయలు ఏమి ఇంకా నథింగ్, కేవలం ఉల్లిపాయలు వంకాయలతోటి. అయితే దీనికి ఏంటంటే మనకి సాంబార్ వెంకాయం అంటారు కదా, చిటి ఉల్లిపాయలు దొరుకుతాయి, సాంబార్ ఉల్లిపాయలు. అవి కొన్ని వేసుకుని మామూలు ఉల్లిపాయల్లో కాస్త మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. అంటే ఎక్కువ ముక్కలొద్దు, చిన్న ఉల్లిపాయ దాన్ని 4 ముక్కలు, ఇలాంటివి 2 ఉల్లిపాయలు తరగటం. తర్వాత ఈ సాంబార్ వెంకాయం ఓ 10-12 వేసుకోవటం. ఇవి కూడా పులుసులో ఉడికి చాలా బాగుంటాయి. రుచి చాలా చక్కగా బాగుంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. చిన్న సైజు వంకాయలు దొరికినప్పుడు వంకాయ అంటు పులుసు చేసుకుని చూద్దాం ఎలా చేయాలో. జనరల్గా ఈ పులుసుల కంటే సాంబార్ పొడి ఒక రకం ఉంటుంది నా దగ్గర. రెండో రకం నేనేం చేస్తానంటే అంటు పులుసుల కోసం ప్రత్యేకంగా చేసి పెట్టుకుంటాను. జస్ట్ సింపుల్ పొడి, అదొకసారి చూపిస్తాను. దాని తర్వాత మనం పులుసులోకి వెళ్ళిపోతాం. స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టండి. దీంట్లోకి 1/2 స్పూన్ నూనె, ఊరికే నూనె వేసామా అన్నట్లు కొంచెం. అంటు పులుసులు ఇప్పుడు ఇది చేసుకోవచ్చండి. సొరకాయ అంటు పులుసు ఒకటి చేసుకోవచ్చు, చిన్న ముక్కలు తరిగి ఉల్లిపాయతోటి. తర్వాత ఏమో చామదుంపల పులుసు, కంద పులుసు, వాటికి చాలా బాగుంటుంది. కాకరకాయ పులుసు కూడా ఈ పొడి వాడుకోవచ్చు. జనరల్ ఎక్కువ పప్పులు వేసి మెంతులు, ధనియాలు, మిరియాలు, బియ్యం వేసే ఒక రకం పులుసు పొడి. ఇదేంటంటే అంటు పులుసు పొడి. పొళ్ళన్నీ విడివిడిగా ఉంటే కూడా కలుపుకోవచ్చు. పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇది నిలం ఉంటుంది చక్కగా, ఈజీగా ఒక 1 రోజులు ఉంటుంది. జనరల్ నెల మొదట్లో చేసే సాంబార్ పొడి, చారు పొడులతో పాటుగా ఈ పొడి కూడా చేసి పెట్టుకుంటాను నేను కొంచెం మెంతులు వాడకం ఎక్కువేనండి. ఒక 1/2 స్పూను మెంతులు. ఈ మెంతులు కొంచెం వేగితే ఏమవుతుందంటే వాసన బాగుంటుంది. మన పులుసుకి చిక్కదనం మెంతుల వల్ల వస్తుంది. సుమారుగా కొంచెం రంగు మారితే చాలు. ఓ 2 పెద్ద స్పూన్ల ధనియాలు, ఒక 2 స్పూన్ల శనగపప్పు. ఈ పప్పు వల్ల కూడా రుచి, చిక్కదనము 2 వస్తాయి. తర్వాత శనగపప్పు, ధనియాలు అవి వేగినాక చివరికి కొంచెం వేపు దాదాపుగా అందుకుంటూ ఉండగా జీలకర్ర వేసుకోవాలి. చివరికి ఎండుమిర్చి వేస్తాం, మిర్చి ఎర్రగా ఉండటం కోసం. ముందే వేస్తే రంగు మారిపోయి పొడి అంతా డార్క్గా వచ్చేస్తుంది. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేద్దాము. దీంట్లోనండి చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 1 ఇంచ్ ముక్క అనుకోండి, అది వేసేయండి. ఇది ఎంత బాగుంటుందో వాసన, అటు ఇటుగా కొంచెం వాంగీబాత్ వాసన వస్తుంది. దాల్చిన చెక్క ఆప్షనల్, మీ చాయిస్. నాకు మాత్రం చాలా ఇష్టం. తొడిమలు తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ఇందులో వేసేయండి. ఒక 20 కాయలు ఈజీగా పడతాయి ఈ 2 స్పూన్ల కొలతలకి. కాయలు వేడికి కొంచెం అలాగా వేగిపోతాయి. తీసి పక్కన పెట్టేస్తే ఈ పొడి చేసేసుకొని పక్కన పెట్టుకోవటము, మనం వంకాయ పులుసు స్టార్ట్ చేసుకోవచ్చు. చల్లారే లోపల మనం వంకాయలు నూనెలో వేసేద్దాం, వేయించి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వంకాయలోకి వద్దాం. ఇలా చిన్న సైజు వంకాయలు సెలెక్ట్ చేసుకోండి, తెల్లవైనా నల్లవైనా. ఒకవేళ మన దగ్గర ఈ పొట్టి మామూలు పొడుక్కాయలు వస్తే అవి లేతకాయ, చిట్టికాయ వస్తుంది, చిన్న సైజు, అవి కూడా చాలా బాగుంటాయి. ఈ సైజు కాయలు ఒక 1/2 కిలోకి కొంచెం అటు ఇటుగా చిన్న ఉల్లిపాయలు. తర్వాత ఏమో వీటికి ఏంటంటే ఒక ఉసిరికాయ సైజు అటు ఇటుగా కొంచెం, అంటే పెద్ద ఉసిరికాయ ఉంటుంది, పచ్చడి ఉసిరికాయ సైజు చింతపండు తీసుకుని దాన్ని నీటిలో నానబెట్టి పక్కకు పెట్టుకోండి. నీళ్ళలో నానబెడితే పల్చగా పులుసు తీసి పెట్టేసుకుంటే మనం చకచక వంట చేసేసుకోవచ్చు అనమాట. అయితే వంకాయని ఇలాగా 4 పక్షాలుగా కోసి ఉప్పు నీటిలో వేయండి, కలర్ రాకుండా ఉంటాయి. ఇవి బాగా వేగిపోతాయి అన్నమాట. మొదట ఒక మూకుడు పెట్టుకోవటం. ఈ వంకాయ పులుసులు వాటికంటే నూనె ఎక్కువ వేస్తేనే ఇవి రుచిగా ఉంటాయి, నిలవ ఉంటాయి కూడా. నూనె కొంచెం వేడెక్కాక ఈ వంకాయల్ని ఇందులో వేసేద్దాం. వంకాయని కొంచెం నూనెలో మగ్గనిచ్చాక అప్పుడు మనం పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే బాగా మృదువుగా అవుతాయి.
వీటిని ఏదైనా మట్టి పాత్రల్లో కొంచెం పొట్టిగా వెడల్పుగా ఉండే పాత్రలో చేస్తే చాలా బాగా వస్తుందండి. మనం ఇత్తడి వాటిలలో చేసుకోలేకపోతాం, ఎందుకంటే పులుసు వేస్తాం కాబట్టి. మట్టి పాత్ర అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, లేకపోతే ఇట్లా అడుగు మందం ఉన్న వాటిలలో చేసుకుంటే బాగుంటుంది. మూత తీసేద్దాము. మనం ఈ తడి కాయలు ఇందులో వేగానే ఒక చిల్లు మన శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం తగ్గేదాకా ఉంచితే చాలు. వేగిన వంకాయలను ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేద్దాము. ఆవాలు చిటపటలాడాక ఒక 1/2 టీ స్పూను మినపప్పు, ఒక చిటికెడు ఇంగువ ఇందులో వేసి తర్వాత ఫ్రెష్ కరివేపాకు వేసేయండి. ఓ చిటికెడు పసుపు, ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేద్దాం. ఒక్క నిమిషం ఉల్లిపాయలు పైవైపున మగ్గేదాకా మూత పెడదాము. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉల్లిపాయలు చూడండి, కొన్నేమో ముక్కలు చేశాను, కొన్ని చిన్నపాయలు వేసేసా కదా, ఈ వంకాయలు ఇందులో వేసేద్దాం. ఇందులో ఇంకా వెల్లుల్లిపాయలు అలాంటివి ఏం లేవండి. సరిపడా ఉప్పు చల్లేద్దాము. అంటే కొంచెం వంకాయ ఏంటంటే ఉప్పు వేస్తేనే తొందరగా మగ్గుతుంది, ముందే వేయాలి లేకపోతే కండ్ర వస్తుందని కూడా చెప్తారు. కొంచెం ఉప్పు కలిసాక మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెడదాం. మూత తీద్దాము. ఈ స్టేజ్లో మనం పులుసు పిసుకు ఉంచుకున్నాం, చింతపండు పులుసు, అది పోసేద్దాం. చింతపులుసులో తాపీగా ఉడకనిద్దాం. దీనికి తొందరపడకూడదు, కాస్త అట్లా నిదానంగా అవనివ్వాలన్నమాట. ముక్కలు బాగా ఉడుకుతాయి. ఇవి ముప్పాతిగా అయిపోయాకంటే దాదాపుగా ముక్కలు ఉడికినాక అప్పుడు మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసేసుకుందాము. అప్పటిదాకా కనీసం ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మూత పెట్టి పులుసులో ముక్కల్ని మగ్గనిద్దాం. మూత తీసి చూద్దాం మన వంకాయలు ఎలా ఉన్నాయో. ఓ బ్రహ్మాండంగా మగ్గిపోయినాయి, పులుసు బాగా చిక్కబడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని ఒక 2 స్పూన్లు వేసేద్దాం దీంట్లో. మీ మిక్సీ ఎంత మంచిదైతే ఇదంత బాగుంటుందండి. అంటే బాగా మెత్తగా వస్తే ఎక్కువ అనకనగా కూరలో కలిసిపోతుంది పులుసులో. ఇది ఎర్రగా కావాలి అని అనుకుంటే కనుక మిరపకాయలు రెడ్గా ఉండాలి, లేదా కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చి వేయండి పైన. కొంచెం అది కారం ఏమి ఉండదు, మంచి ఎరుపు వస్తుంది, మన టేస్ట్ని బట్టి అన్నమాట. అండ్ ఇందులో ఈ పులుసులో మనం వేసిన పొడి కొద్దిగా ఉడికి ఈ కూర ముక్కలకి పట్టేదాకా వదిలిపెట్టేసేద్దాము. దీంట్లో ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు, మందే చాయిస్. చింతపండు వేసాం కదా, నేను జనరల్గా వేస్తాను. చిన్న బెల్లం ముక్క వేస్తే ఆ పులుపు అతిగా లేకుండా కొంచెం సబ్సైడ్ అయినట్టుగా ఉంటుంది. అండ్ చింతపండుకి ఎప్పుడు బెల్లం ద బెస్ట్ కాంబినేషను, ఇట్స్ ఫర్ హెల్త్ కూడా. ఈ గ్రేవీ కూడా చాలా రుచిగా ఉంటుంది. పొడి అంతా కొంచెం మగ్గనిద్దాము ఒక 2 నిమిషాల పాటు. మూత తీసి చూద్దామండి. మంచి గుమగుమలాడుతుంది వంకాయ అంటు పులుసు. దీంట్లో చక్కగా చేతి కొద్దీ కొత్తిమీర వేద్దామండి. ఇలా స్టవ్ మీద ఉండగానే వేసేయండి. వేసేసి ఒక్కసారి పైకి కిందకి కదిపితే మన వంకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇది మనకి ఒకవేళ లూజ్గా కావాలి అంటే ఒక 2-3 చిన్న జాగ్రత్తలు ఏంటంటే, పల్చటి పులుసు పిసుకు పోసుకోవటం, బాగా పల్చగా గిన్నె నిండా పోసేయటం. తర్వాత ఈ కారం మనం ఏం వేయదలుచుకున్నామో దాన్ని పులుసు సగం కాగంగానే వేసేస్తే ఏమవుతుందంటే పులుసు చిక్కబడుతుంది, ముక్కలు విడివిడివిడిగా కనిపిస్తాయి. అండ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద పాయలు వేసేసుకోవచ్చు, పాయలు ఉడికిపోతాయి పులుసులో. ఈ కూర ఈ పూట, ఈ రాత్రి, రేపు పొద్దున అంటే రేపు మధ్యాహ్నం లంచ్లో కూడా చాలా బాగుంటుందండి.
అన్నంలోకి రొట్టెల్లోకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. దీంతో జీరా రైస్, బగారా రైస్ అలాంటివి చేస్తాం. ఊరికే తిరగమాత పెట్టుకున్న అన్నం, కొబ్బరి అన్నం వాటిలలో కూడా చాలా బాగుంటుంది. మంచి గుమగుమలాడుతుంది. చూడండి, చిన్నగా బౌల్లోకి తీసేసుకుందాము. పరమాద్భుతమైన రుచితో ఉండే వంకాయ అంటు పులుసు సిద్ధంగా ఉంది. దీంట్లో చిన్న చిన్న మార్పులు ఏమైనా కావాలంటే మీ అలవాట్లను బట్టి చేసుకోవచ్చు. పల్లీలు లాంటివి వేస్తే ఇది మళ్ళీ రుచి మారుతుంది. ఈ రకమైన రుచి రాదు, పల్లీ రుచి వేరేగా ఉంటుంది. ఇంత మాత్రం పొడితోటి ఒకసారి చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.